మొదలు పెట్టండి. మొదలు పెట్టనమ్మా. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 16th January 2024. G.D. Krishnamurthy commentaries on living. Today's topic is karma. మేడం గారు దీనిపై సత్సంగం జరిపిస్తున్నారు. కృష్ణమూర్తి గారు రాసిన కమెంటరీస్ ఆన్ లివింగ్. అయితే సైలెన్స్ అన్న దాన్ని మనం పెంపొందించుకోలేము. ఇది ఇచ్ఛాపూర్వకంగా ఎక్కడి నుంచి తెచ్చుకోలేము. ఇది ఆలోచనతో వెతకలేము. దీన్ని మనం ధ్యానం చెయ్యలేము. సైలెన్స్ని కల్టివేట్ ఇచ్ఛాపూర్వకంగా చేసుకోవాలంటే ఒక ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంటే కోరుకున్న ప్లెజర్ లాగా ఉంటుంది. సైలెన్స్ గా ఉండాలి, మనస్సుని సైలెన్స్ చేయాలన్న ఈ కోరిక, సైలెన్స్ ద మైండ్ అనే కోరిక, సెన్సేషన్నే మనం వెతుకుతున్నాం. ఆ కోరికలో మనం వెతుకుతున్నది కేవలంగా సెన్సేషన్. అలాంటి సైలెన్స్ అనేది ఒక నిగ్రహమే, ఒక రకంగా వేరవడం. అది మన్ని డీకే అంటే కృషించడానికే సహాయం చేస్తుంది. ఏది ఇచ్ఛాపూర్వకంగా ఏదో నేను తెచ్చుకుంటాను అని అలా తెచ్చుకున్న సైలెన్స్ వల్ల ఎప్పుడు మనకి అంటే డీకేవే ఉంటుంది. ఏ సైలెన్స్నైతే మనం కొనుక్కుంటున్నాం అనుకోండి, అదేంటంటే ఒక మార్కెట్ విషయం అయిపోతుంది. అందులో యాక్టివిటీవే ఉంటుంది కానీ సైలెన్స్ ఉండదు. కోరిక ఎప్పుడైతే లేదో అప్పుడు సైలెన్స్ ఉంటుంది, వస్తుంది. కోరిక అన్నది చాలా వేగవంతంగా, కన్నింగ్గా, డీప్గా ఉంటుంది. జ్ఞాపకాలు అనేవి ఆ సైలెన్స్ అనే స్వీప్ని క్లోజ్ చేసేస్తున్నాయి. అనుభవంలో పట్టుకోబడిన మనస్సు కూడా సైలెంట్గా ఉండలేదు. నిన్నటి కదలికలతో ఉన్న సమయం ఇవాళలోకి ప్రవహించినది, ఇవాళ నుంచి రేపట్లోకి, అది సైలెన్స్ కాదు. ఈ రకమైన మూవ్మెంట్ ఆగిపోయినప్పుడే సైలెన్స్ ఉంటుంది. ఏదైతే అప్పుడు మాత్రమే, దేనికైతే పేరు లేదో అది అక్కడ వస్తుంది. నేను మీ దగ్గరికి కర్మ కోసం మాట్లాడడానికి వచ్చానండి. నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి దానికోసం, కానీ ఏం చెప్తారు అని వినదలుచుకున్నాను. మన అభిప్రాయం అన్నది ఎప్పుడూ సత్యం కాదు. అభిప్రాయాలను పక్కన పెట్టేయాలి సత్యం కావాలంటే. ఎన్నో లెక్కలేని అభిప్రాయాలు ఉంటాయి, కానీ సత్యం అన్నది దానికి సంబంధించింది కాదు. ఈ గ్రూపుకి కానీ ఆ గ్రూపుకి కానీ సంబంధించింది కాదు. సత్యాన్ని అవగాహన చేసుకోవాలంటే అన్ని ఐడియాసు, ముగింపులు, అభిప్రాయాలు అవన్నీ డ్రాప్ అయిపోవాలి. ఎలా అయితే బాగా ఎండిపోయిన ఆకులు పడిపోతాయో చెట్టు నుంచి, అలా పడిపోవాలి. సత్యం అన్నది పుస్తకాల్లో కనుక్కోబడేది కాదు, జ్ఞానంలో వచ్చేది కాదు, అనుభవంలోంచి వచ్చేది కాదు. మీరు అభిప్రాయాలను వెతుకుతూ ఉంటే ఇక్కడ మీకేమీ దొరకవు అన్నాడు. అయితే మనం కర్మ కోసం మాట్లాడి దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తిద్దాం, అవగాహన చేసుకుందాం అన్నారు ఆయన. అఫ్ కోర్స్ అది చేయగలం. ఒక డిఫరెంట్, అది ఒక రకమైన వేరే విషయం అనుకోండి.
ఒపీనియన్స్ని అవగాహన చేసుకోవాలి అంటే ఇవన్నీ ఆగిపోవాలి. ఒపీనియన్స్ని, కన్క్లూషన్స్ని అవగాహన చేసుకోవడం అన్నది ఆగాలి. మీరు ఎందుకంత దాని మీదనే నొక్కి చెప్తున్నారు? మీరు ఏదైనా అవగాహన చేసుకోగలరా? మీ మనస్సు ఆల్రెడీ దాని మీద తయారయ్యి ఉంటే? లేకపోతే మీరు ఓకే. అదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే మీరేమైనా అవగాహన చేసుకోగలరా? ఈ మ్యాటర్‌లో సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఒక ఫ్రెష్‌గా ఉండాలి కదా! ఫ్రెష్ మైండ్‌తో. ఎన్నో రకాలైన ప్రిజుడిస్ తోటి ఆవృతమైన మనస్సు కాకుండా ఉన్న మనస్సు ఉండాలి కదా! అదే చాలా ముఖ్యమైనది. మన యొక్క ముగింపుల నుంచి, ప్రిజుడిసెస్ నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే, లేక ఏదో ఒకటి మనకి తెలియని ఆ పరమతత్వాన్ని ఊహించడాల నుంచి మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యాన్ని తెలుసుకోవడం అన్నది ముఖ్యమా? దానికోసం అని చెప్పి ఏవేవో అభిప్రాయాలతో అంటే దానికోసం ఏదో మనం ఊహించడాలు ముఖ్యమా? అభిప్రాయం అన్నది సత్యం అంటే అభిప్రాయం అన్నది అది సత్యం కాదు. సత్యాన్ని డిస్కవర్ చేయడం ముఖ్యమైనది కాదా? అది కర్మకు ద ట్రూత్ కన్సర్నింగ్ కర్మ, కర్మకు సంబంధించిన సత్యాన్ని మనం కనుక్కోవడం ముఖ్యమైన విషయం కాదా? అసత్యాన్ని అసత్యంగా చూడగలగడం అన్నది దాన్ని అవగాహన చేసుకోవడమే. మన మనస్సులు సాంప్రదాయాలతో, పదాలతో, ఎక్స్‌ప్లనేషన్‌తో నిండిపోయి ఉన్నప్పుడు, మనం అక్కడ సత్యం అన్న దాన్ని అంటే హౌ కెన్ వి సీ ఎయిదర్ ద ట్రూ ఆర్ ద ఫాల్స్. అప్పుడు సత్యం గాని, అసత్యం గాని మనం చూడగలమా? మన మనస్సులన్నీ వీటన్నిటితో ఆవృతమైపోయినప్పుడు. అలాగే మనస్సు పదాలకి, ఎక్స్‌ప్లనేషన్స్ తోటిను అదే రకంగా ఒక నమ్మకానికి కట్టుబడిపోయిందనుకోండి, అది దూరంగా వెళ్ళగలదా? దూరంగా ప్రయాణించాలంటే మైండ్ అన్నది స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ అన్నది ఎంతో గట్టి అంటే సుదూరమైనటువంటి ప్రయత్నం చేసాక వచ్చేది కాదు. ఇది ఆరంభంలోనే ఉండాలి. ఈ ప్రయాణం యొక్క ఆరంభంలోనే ఉండాలి. నేనేమనుకుంటున్నానంటే మీ ఉద్దేశంలో కర్మ అంటే ఏమిటి? అందుకని సార్ మనం జర్నీ ఆఫ్ డిస్కవరీ అంటే కనుగోవడం అన్న ప్రయాణం ఇద్దరం కలిసి చేద్దాం. కేవలంగా ఒకరి పదాలు ఒకరు రిపీట్ చేయడం అన్న దానికి లోతైనటువంటి గుర్తింపు లేదు. ఇదేంటంటే ఒక గ్రామోఫోన్ రికార్డ్‌ని ప్లే చేసినట్టే. రిపిటీషన్ గాని, అనుకరణ గాని మనకి స్వేచ్ఛని తేలేదు. మీ ఉద్దేశంలో కర్మ అంటే ఏంటి? మీ అర్థం ఏంటి? అన్నారు. ఇదొక సంస్కృత పదం. అంటే చెయ్యడం, యాక్ట్ పని చేయడం మొదలైనవి. కర్మ అంటేనే పని. యాక్షన్ అన్నది గతం యొక్క ఔట్‌కమ్‌లోంచి వస్తుంది. అంటే గతంలోంచి వచ్చేదే యాక్షన్. యాక్షన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అన్న కండిషనింగ్‌లో అంటే కండిషనింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో లేనప్పుడే అనే అది ఉండదు. వితౌట్ ద కండిషనింగ్ ఆఫ్ ద బ్యాక్‌గ్రౌండ్ యాక్షన్ ఉండలేదు. అందుకే ఎన్నో అనుభవాల వరుస క్రమంలో కండిషనింగ్ ద్వారా, జ్ఞానం ద్వారా, ట్రెడిషన్ అనే బ్యాక్‌గ్రౌండ్ ద్వారా ప్రెజెంట్ లైఫ్‌లోనే కాదు, ఇండివిడ్యువల్ యొక్క ఇప్పుడున్న ప్రెజెంట్ అంటే వర్తమాన జీవితంలోనే కాదు, గ్రూప్ యొక్క జీవితం త్రూఔట్ మెనీ ఇన్‌కార్నేషన్స్ ఎన్నో జన్మల నుంచి కూడా ఉన్న కండిషనింగ్ ద్వారా ద కాన్స్టెంట్ యాక్షన్ అండ్ ఇంటరాక్షన్ అంటే నిరంతరాయమైన ఈ పని, ఇంటరాక్షను ఈ బ్యాక్‌గ్రౌండ్ యొక్క మధ్యలో అదే నేను అన్నది. సొసైటీ, లైఫ్
అంటే ఇదంతా కూడా కర్మే. కర్మ మనని బంధిస్తోంది. నేను అన్నదాన్ని. నేను గతంలో ఏం చేశానో, అంటే నిన్న నేను చేశానో, అది నన్ను పట్టుకుని అది తీర్చిదిద్దుతోంది. నాకు బాధని గాని, సుఖాన్ని గాని ప్రెజెంట్‌లో ఇస్తోంది. అయితే ఒక గ్రూప్ గాని, కలెక్టివ్ కర్మ గాని ఉంటుంది. ఏ విధంగా అయితే వ్యక్తిగతమైన కర్మ ఉంటుందో. గ్రూప్ కర్మ గాని, వ్యక్తిగతమైన కర్మ గాని కారణకార్యం అనే చైన్‌తో ఉన్నాది. దుఃఖం గాని, జాయ్ గాని, పనిష్మెంట్ గాని, బహుమతి గాని నేను గతంలో చేసిన దానికి ఫలితంగా వస్తుంది అని. మీరేం చెప్తున్నారంటే పాస్ట్ నుంచి ఔట్‌కమ్ తోటి యాక్షన్ వస్తోందని చెప్తున్నారు. అలాంటి యాక్షన్ అన్నది యాక్షనే కాదు. కానీ అది రియాక్షన్. అది అవునా కాదా? అంటే మనం పాస్ట్ ఔట్‌కమ్‌లోంచి వచ్చేది యాక్షన్ కాదు. అది రియాక్షన్. మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఈ కండిషనింగ్ ఏం చేస్తోందంటే మనకి ప్రేరణనిస్తుంది రియాక్షన్ ద్వారా. ఈ రియాక్షన్ అన్నది మన గత జ్ఞాపకాల యొక్క రెస్పాన్స్. అదేమీ యాక్షన్ కాదు. అది కానీ కర్మ. ఇప్పుడు ప్రెజెంట్‌లో మనకి యాక్షన్ ఏమిటి అన్న దాంతో సంబంధం లేదు. కర్మ ఈస్ ద రియాక్షన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ సర్టెన్ కాజెస్ అండ్ అంటే ఎన్నో రకాల కారణాల్లోంచి వచ్చినటువంటి రియాక్షనే కర్మ. అది కొన్ని ఫలితాలనిస్తుంది. కర్మ అన్నది ఈ చైన్ కారణకార్యాల యొక్క చైన్ అన్నమాట. ముఖ్యంగా ఈ సమయానికి సంబంధించిన ఇదంతా కూడా కర్మే. గతం ఉన్నంత వరకు ప్రెజెంట్ కూడా ఉంటుంది. భవిష్యత్తు కూడా ఉంటుంది. ఈరోజు, రేపు ఇవన్నీ కూడా నిన్నటి ఫలితాలుగా వచ్చాయి. నిన్న అన్నది టుడేతో సంబంధం ఉంటుంది. అది రేపుని తయారు చేస్తుంది. ఈ కర్మ సామాన్యంగా అవగాహన చేసుకోబడుతుంది. ఎలాగా అంటే కాంపెన్సేషన్ అంటే మనకి ఒక కాంపెన్సేషన్ పద్ధతిగా అంటే ఏంటి? చేసిన దానికి ఆహ్, ఫలితం ఇచ్చేటట్టుగా ఉండేదే కర్మ అని మనం అంటున్నాం. అయితే మీరు చెప్పినట్టుగా కర్మ అన్నది టైమ్ ప్రాసెస్ అన్నమాట. మైండ్ ఏమో దాని యొక్క టైమ్ రిజల్ట్‌లోంచే వచ్చింది. అయితే కొద్దిమంది అదృష్టవంతులు ఈ కర్మ యొక్క క్లచెస్ అంటే బంధాలలోంచి తప్పించుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఆ సమయానికి బంధితులైపోతున్నారు. గతంలో మనం ఏం చేసామో మంచి గాని, చెడ్డ గాని, ఈ ప్రెజెంట్‌లో మనకి అది నిశ్చయిస్తుంది మనం ఏమిటి అన్నది. అయితే ఈ పాస్ట్ అన్నది, ఈ బ్యాక్‌గ్రౌండ్ అన్నది ఒక స్థిరమైన స్థితా? ఇది కాన్స్టెంట్‌గా నిరంతరాయంగా మార్పు చెందటం లేదా? మీరు ఇవాళ నిన్నట్లాగే లేరు గదా! భౌతికంగా గాని, మానసికంగా గాని నిరంతరాయమైన మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే అవును. ఆఫ్‌కోర్స్ అన్నారాయన. అందుకని మనస్సన్నది ఒక ఫిక్స్‌డ్ స్టేట్ కాదు. స్థిరమైన స్థితి కాదు. మన ఆలోచనలన్నీ కూడా మారిపోతూనే ఉంటున్నాయి. నిరంతరాయంగా మారుతున్నాయి. అంటే కొద్దిసేపే ఉంటాయి. అవి బ్యాక్‌గ్రౌండ్ యొక్క రెస్పాన్స్‌లోంచి వస్తున్నాయి. నేను ఒక సర్టెన్ క్లాస్ ఆఫ్ సొసైటీలో అంటే పెద్ పెంచబడ్డానంటే, ఒక రకమైన నిశ్చయమైన కల్చర్‌లో అప్పుడు నేనేంటంటే, నా యొక్క ఛాలెంజ్ యొక్క రెస్పాన్సు, నా యొక్క ప్రేరణలు, నా కండిషనింగ్ మీదనే బట్టే ఉంటాయి. అంటే నేనెలా కండిషన్ అయ్యానో, ఏ రకమైన బ్రాటప్‌లో వచ్చానో, ఎలాంటి ట్రెడిషను, కల్చర్‌తో కండిషన్ అయినా, దాన్ని బట్టే ఛాలెంజ్ యొక్క రెస్పాన్స్ ఉంటుంది. అంటే మనకున్న సమస్యల్ని వాటిని బట్టి మనం ఫేస్ చేస్తాం. మనలో చాలామంది చాలా డీప్ రూటెడ్‌గా ఒక పద్ధతి ప్రకారమే
ఈ కండిషనింగ్ వాళ్ళకి చాలా డీప్ రూటెడ్గా ఉంటుంది. అందుకనే ఆ రెస్పాన్స్ కూడా ఆ ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది. మన ఆలోచనలు అన్నవి మన బ్యాక్గ్రౌండ్ యొక్క రెస్పాన్స్లోంచే వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మనం పెంచబడిన పెంపకం, ట్రెడిషను, కల్చరు, మనకున్న పరిమితమైన భావాలు, కరుడుగట్టుకుపోయిన కండిషనింగ్స్, ఇవన్నీ మన బ్యాక్గ్రౌండ్. వాటిని బట్టి మన రెస్పాన్స్ ఉంటుంది. మనమే బ్యాక్గ్రౌండ్ అయి ఉన్నాం. ఈ కండిషనింగ్ అన్నది సెపరేట్గా లేదు, మనకంటే వేరేగా లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది మారుతున్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా అవి కూడా మారుతూ ఉంటాయి. అయితే ఆలోచించేవాడు బ్యాక్గ్రౌండ్ కంటే వేరేగా తప్పనిసరిగా ఉన్నాడు కదా! అవునా? ఆలోచించేవాడు ఆలోచనల ఫలితం కాదా? ఆయన ఆలోచనలతో తయారు చేయబడలేదా? ఆలోచించేవాడన్నవాడు ఒకడు సెపరేట్‌గా ఉన్నాడా? ఆలోచనల కంటే భిన్నంగా ఉన్నాడా? ఆలోచన ఆలోచించేవాడిని సృష్టించలేదా? ఆయనకి ఒక శాశ్వతత్వాన్ని ఇవ్వట్లేదా? లేకపోతే ఆలోచనల యొక్క అశాశ్వతత్వాన్ని గాని, ఆలోచనలే ఇవ్వటం లేదా? ఆలోచించేవాడు ఆలోచనలో ఆశ్రయాన్ని తీసుకుంటున్నాడు. ఆలోచించేవాడు తనని తాను డిఫరెంట్ అంటే వేరు వేరు శాశ్వతత్వాల్లో ఉంచుకుంటున్నాడు. అవును. అది నేను చూస్తున్నాను. ఇది ఒక షాక్‌గా ఉంది దీన్ని నేను రియలైజ్ చేయాలంటే. ఆలోచన ప్లే చేసే ట్రిక్స్ అన్నీ కూడా ఎంతలా ఉన్నాయన్నది నాకు షాకింగ్‌గా అనిపిస్తుంది వీటిని గ్రహిస్తూ ఉంటే. ఆలోచన అన్నది బ్యాక్‌గ్రౌండ్ యొక్క రెస్పాన్సే. జ్ఞాపకం యొక్క రెస్పాన్స్. మెమొరీ అంటే జ్ఞానమే. అంటే మనం ఆర్జించినవి. అంటే మన అనుభవాలన్నీ యొక్క జ్ఞానం. ఈ జ్ఞాపకం అది ఇంకా ఎక్కువ అనుభవాల ద్వారా, వాటి యొక్క రెస్పాన్సెస్ ద్వారా అది టఫ్‌గా అయిపోతుంది. పెద్దగా అయిపోతుంది. చాలా షార్ప్‌గా, చాలా నైపుణ్యంగా అయిపోతుంది. ఈ కండిషనింగ్ అన్నది ఒక రూపం ఇంకొక దాన్ని సబ్‌స్టిట్యూట్ చేస్తూ ఉంటుంది. అది కూడా కండిషనింగే. ఈ కండిషనింగ్ యొక్క రెస్పాన్సే కర్మ. రెస్పాన్స్ ఆఫ్ మెమొరీ జ్ఞాపకం యొక్క ఈ రెస్పాన్స్ అన్నది అంటే యాక్షన్ అని అంటున్నాం. కానీ అది కేవలంగా రియాక్షన్. ఈ యాక్షన్ అనేది ఫర్దర్ రియాక్షన్‌ని తీసుకొస్తుంది. అందుకే అక్కడ చైన్ ఆఫ్ ఎన్నో రకాలైనటువంటి కారణ కార్యాలు చైన్‌గా ఉన్నాయి. అయితే ఈ కారణం కూడా ఎఫెక్ట్ కాదా? కారణం కానీ, కార్యం కానీ అది స్థిరంగా లేదు. ఇవాళన్నది నిన్నటి ఫలితంగా వచ్చింది. ఇది రేపటికి కారణం అవుతుంది. ఏదైతే కారణమో అదే ఫలితం. ఆ ఫలితం అన్నదే కారణం. ఒకటి మరొక దాంట్లో ప్రవహిస్తోంది. ఎప్పుడైతే కారణం అంటే ఎఫెక్ట్‌గా లేదో ఎఫెక్ట్‌గా లేనటువంటి క్షణం ఏదీ లేదు. అంటే 2 ఒకటే. ఈ ఎఫెక్ట్ అనేది కారణం అయ్యుంది. ఒకటి ఇంకొక దాంట్లో ప్రవహిస్తోంది. ఏ క్షణంలో కూడా ఎఫెక్ట్‌గా లేని కాజ్ లేదు. కేవలంగా ఈ స్పెషలైజ్‌గా ఉన్నది ఫిక్స్ అయ్యి ఉంటోంది కాజ్‌గాను, కారణంగా. అందుకే అది దాని ఫలితంగాను ఉంటోంది. ఈ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా అంటే యాక్షన్ కెనాట్ బికమ్ ఎనీథింగ్. యాక్షన్ ఏమీ కూడాగా అవ్వలేదు. కేవలంగా ఒక ఓకట్రీగానే ఉంటుంది. ఇన్ స్పెషలైజేషన్ దేర్ ఈస్ డెత్. స్పెషలైజేషన్‌లో మృత్యు ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ నేను చెప్తానులెండి. మ్యాన్ ఈస్ నాట్ ఎ స్పెషలైజ్డ్ ఎంటిటీ. మనిషి ఒక స్పెషలైజ్డ్ చేసినటువంటి ఎంటిటీ కాదు. హి కెన్ బి వాట్ హి విల్. ఆయన ఇచ్చ ఏదో అదే ఆయనై ఉన్నాడు. హి కెన్ బ్రేక్ త్రూ హిస్ కండిషనింగ్. ఆయన తన కండిషనింగ్‌ని బ్రేక్ చేసుకోగలడు. ఆయన చేసుకోవాలి కూడా. ఆయనకి సత్యం అన్నది తెలుసుకోవాలంటే ఆ కండిషనింగ్ అంతా ఆయన బ్రేక్ చేసుకొని తీరాలి.
మీరు ఒక బ్రాహ్మణిగా గాని అలాగా అంటే అంటే ఒక క్యాస్ట్ పరంగా అది కూడా కండిషనింగే కదా! అదంతా ఆగిపోయినప్పుడే మీరు అసలైన పరమాత్ముడిని, సత్యాన్ని తెలుసుకోగలరు. కర్మ అన్నది సమయం యొక్క ప్రాసెస్ అన్నమాట. గతం అన్నది ప్రెజెంట్ ద్వారా ఫ్యూచర్‌లోకి మూవ్ అవుతోంది. ఈ చైన్ అన్నది ఆలోచన యొక్క మార్గమే. సమయం యొక్క రిజల్టే ఆలోచన. అనంతత్వం అన్నది అక్కడ దే దట్ విచ్ ఈస్ ఇమ్మెజరబుల్, టైమ్‌లెస్ ఓన్లీ వెన్ ద ప్రాసెస్ ఆఫ్ థాట్ హాస్ సీజ్డ్. ఆలోచన ఈ పద్ధతంతా ఆగినప్పుడే ఆ అనంతత్వం అన్నది అంటే ఏదైతే సమయాతీతమై ఉందో ఆ సత్యం అన్నది ఉంటుంది. అంటే ఆలోచన యొక్క పద్ధతి ఉన్నంత సేపు అది ఉండదు. మనస్సు యొక్క నిశ్చలత్వం అన్నది ఎవరు ఇండ్యూస్ చేయలేరు. దీన్ని ఎక్కడి నుంచి ఏ రకమైన హ్మ్. 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 ప్రాక్టీస్ ద్వారా గాని, డిసిప్లిన్ ద్వారా గాని మనం తెచ్చుకోలేం. అంటే మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని మనం ఎక్కడి నుంచి ఇండ్యూస్ అవ్వదది. దీన్ని ఏదో ఒక డిసిప్లిన్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా మనం తెచ్చుకోలేం. మనస్సు నిశ్చలమైతే ఏదైతే ఓన్లీ ఏ సెల్ఫ్ ప్రొజెక్షన్ అంటే మనం గట్టిగా ద మైండ్ ఈస్ మేడ్ స్టిల్ అంటే మనం గట్టిగా మనస్సు నిశ్చలం చేసుకున్నాం అనుకోండి, అది కేవలంగా సెల్ఫ్ ప్రొజెక్షనే. నేను మనస్సు నిశ్చలం చేసుకుంటాను అనుకుంటూ. అది సెల్ఫ్‌లోంచి ప్రొజెక్ట్ అయింది. అది మెమరీ యొక్క రెస్పాన్సే. అంటే జ్ఞాపకంలోంచి వచ్చింది. ఈ కండిషనింగ్ అన్న దాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అది ఎలాగ చేసుకుంటాం? చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌తో. అప్పుడు దాని రెస్పాన్సెసు అంటే అవి థాట్‌గా, వాటి ఫీలింగు అన్నవన్నిటిని మనం అవగాహన చేసుకున్నప్పుడు నిశ్శబ్దం అన్నది వస్తుంది. మనస్సు యొక్క నిశ్శబ్దం వస్తుందనమాట. ఈ రకంగా చైన్ ఆఫ్ కర్మని బ్రేక్ చేయడం అన్నది సమయానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే సమయం ద్వారా సమయాతీతమైనది ఉండదు. సమయంతో సమయాతీతాన్ని పట్టుకోలేం. కర్మ అన్నదాన్ని అవగాహన చేసుకోవాలి ఒక సంపూర్ణమైన పద్ధతి ద్వారా. కేవలంగా గతానికి చెందిందే కాకుండా మియర్లీ సంథింగ్ ఆఫ్ ద పాస్ట్ అన్నదే ఇంకా కాదు. సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోవాలి ఈ కర్మని. గతం అన్నది సమయమే. అది అదే వర్తమానం, అదే భవిష్యత్తు. గతం అన్నది జ్ఞాపకమే. సమయం అన్నది జ్ఞాపకమే. అది ఒక పదం, ఐడియా. అంటే ఈ సమయం అన్నది కేవలంగా ఒక ఐడియావే. ఈ పదం, ఈ పేరు, ఈ రకమైన సా సాంగ్ అంటే అసోసియేషన్ అన్నది ఈ అనుభవం మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండదు. అప్పర్ లేయర్స్‌లోనే ఉంటుంది గానీ సంపూర్ణంగా సమైక్యత అంటే నాట్ మియర్లీ ఇన్ ద అప్పర్ లేయర్స్ బట్ కంప్లీట్‌లీ ఇంటెగ్రల్లీ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే వెన్ ద వర్డ్ పదం గాని, పేరు గాని, ఈ అసోసియేషన్ దాంతోటి అనుభవం అనేవి మనస్సు నిశ్చలమైతే అప్పర్ లేయర్స్‌లో గాని సంపూర్ణంగా అది ఎక్కడా ఉండదనమాట. ఓన్లీ ఇన్ ద మైండ్ ఎప్పుడైతే మనస్సు స్టిల్ అయిందో సంపూర్ణంగా, సమైక్యంగా అప్పుడు మాత్రమే అంటే అప్పుడు ఇవేవీ ఉండవు. అప్పుడు సమయాతీతమైనదే ఉంటుంది. అర్థమైందా ఇది? అంటే మనం కర్మ అనే యాక్టివిటీ అనే దానికి ఆయన ఇంకా చాలా లోపలికెళ్లారు. అంటే ఒక్క క్షణం అండి. పాసేజు బహుశా మీకు అర్థమయ్యి ఉండదేమో. అది నేను మళ్ళీ చెప్తానన్నాను కదా!
అర్థమైంది అవలేనట్టు ఉందా? పాసేజ్ ఇక్కడ చెప్తాను ఒకసారి. నారాయణ గారు అర్థమైందా మీకు? నాకు అర్థం కాలేదు లక్ష్మి గారు, మళ్ళీ చెప్తారా? అదే అంటే కొంచెం లోతుగా చెప్తున్నారండి. అంటే మనం యాక్టివిటీగా చూస్తున్నాం. ఇది మైండ్కి సంబంధించింది కదా. మహాత్ములు కూడా మనస్సుతో చేసేది కర్మ అంటారు. అంటే మనం కాళ్ళు చేతులతో కదలికనే కర్మ అంటున్నాం. ఇంకొంచెం లోతుగా తీసుకుంటే కర్మ అన్నది మన గతం యొక్క మెమరీస్లోంచి వస్తుంది. మన గతంలో ఎలా అయితే మన ట్రెడిషన్‌తో, కల్చర్‌తో, బ్రాటప్‌తో మనం అందరం కండిషన్ అయిపోయాం. అంతే కదండీ! దాని ప్రకారమే మనం కర్మ అంటే దేనికైనా అంటే కర్మ అన్నది అసలు యాక్షన్ కాదు, రియాక్షన్ అంటున్నారు. అది అర్థమైందా మీకు ఆ పాయింట్? అంటే మన మైండ్ కండిషన్ అయిపోయింది, అంటే కల్చర్ అంటే ఆ! మనం మన బ్రాటప్ మన వల్ల కండిషన్ అయిపోయి ఉన్నాం కదా! ఆ, ఇప్పుడు బ్రాటప్‌లో అవును. ఎవరైనా కొడితే ఇది కొట్టు అని చెప్పారనుకోండి. వి ఆర్ కండిషన్డ్ విత్ ఉమ్, థాట్. సో, పీపుల్ ఉమ్, బ్రీత్. ఎవరైనా కొడితే నువ్వు కొట్టకు అన్న కండిషన్ బ్రాటప్ ఉందనుకోండి. సో, యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ద బ్రాటప్ వి రియాక్ట్ ఉమ్, కదా! మన బ్రాటప్‌ని బట్టి మన అవును. రియాక్షన్ ఉంటుంది. అండ్ థాట్ రియాక్షన్ ఈస్ కర్మ కదా! ఉమ్, మనం అలా ఆలోచించలేదు. బట్ ట్రూత్ ఈస్ థట్ కదా! ఉమ్, రియాక్షన్ ఆఫ్ ఆల్ ద కండిషనింగ్ బట్టి రియాక్షన్ వస్తుంది. అండ్ థట్ ఈస్ కర్మ. మనం కర్మ రియాక్షన్ అని ఎప్పుడు ఆలోచించలే. బట్ రియల్లీ ఇట్ ఈస్ రియాక్షనే. అర్థమైందా ఆ పాయింట్? అంటే ఎందుకు రియాక్షను? మనకు ఒక యాక్షన్‌కి అగైన్స్ట్‌గా మనం చేసేదే కర్మ అవుతుంది కదా! అవును. థట్ ఈస్ అంటే వై ఇక్కడ మనం రియాక్షన్. హ్మ్. మనం చేసే డైలీ యాక్టివిటీస్, అంటే మనం వి వేకప్, అది కూడా వాటర్ యాస్ ఎ తాగటం, రిజల్ట్ ఆఫ్ పాస్ట్ మన మీద ఉంటున్నాయి కదా! పాస్ట్ అంటే మెమరీ స్నానం చేయటం, ఇలాంటివన్నీ యాక్షన్సే అంటాం కదా. అంటే స్నానం చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, అది అవునండి. మళ్ళీ అది రావటం టైం. ట్రెడిషనల్‌గా మీకు మైండ్‌లో పాస్ట్‌లో ఉన్న వాటిలోంచి కదా జరుగుతున్నాయి. అవి కదా! కూడా పాస్ట్ లో నుంచే జరుగుతున్నాయి అంటారు. పాస్ట్‌లో ఉన్న మెమోరీస్ రిజల్ట్‌గానే చేస్తున్నాం కదండీ! ఉమ్, కొంచెం లోపలికి చూడండి. మనకి లేవగానే స్నానం చేయాలి అని ఒక ట్రెడిషనల్‌గా మన మైండ్‌లో పాస్ట్ మెమరీ ఉంది. ఉమ్, సో, వి డూ థట్. ఓకే. అంటే ఇఫ్ వి డీప్‌లీ మనం లోతుగా చూస్తే అన్నీ కూడా ఆ మెమోరీస్ యొక్క ఫలితంగానే చేస్తున్నాం. ఉమ్, మెమోరీస్ ఆఫ్ కల్చర్, ట్రెడిషన్, పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నింటి యొక్క మెమోరీస్ గానే మనకి పనులు జరుగుతున్నాయి. సో, దే ఆర్ నాట్ యాక్షన్స్, దే ఆర్ రియాక్షన్స్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది. ఇప్పటి నుంచి నేను బాగా రెజల్యూషన్స్ బాగా లేవాలి. ఇంకా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. లేతే ఇంకేమన్నా నేర్చుకోవాలి. స్విమ్మింగ్ క్లాస్‌కెళ్ళాలి. ఇలా అన్నీ పెట్టుకుంటున్నాం. చేంజ్ చేస్తున్నాం గదా! సో, దీస్ ఆర్ ఆల్ ఎక్స్‌పీరియన్సెస్‌లోంచి గత జ్ఞాపకాలు, గతంలోంచి వచ్చినటువంటి అనుభవాలు, ఉద్దేశ్యాలు వీటిలోంచి మీకొచ్చింది ఇవన్నీ కదా! హుహు. సో, సో, యాజ్ కైండ్ ఆఫ్ రిజల్యూషన్స్ కూడా, అంటే మనం ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అనేది కూడా యెస్. యెస్. పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. అవి గతమే కదా! థాట్సే కదా! ఓకే. సో, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ థాట్ దట్ ఈస్ అవర్ మెమరీ వి యాక్ట్. సో, ఈ యాక్షన్ కూడా ఒక రియాక్షనే అంటున్నాం కదా! రియాక్షన్ టు పాస్ట్ మెమోరీస్. రియాక్షన్ ఓకే. కండిషనింగ్. అది అర్థమవుతే ఇదంతా అర్థమైపోతుంది. అర్థమైందా? రియాక్షన్. మనం యాక్షన్ అనుకున్నది నథింగ్ బట్ రియాక్షన్. రియాక్షన్ టు వాట్? మనం రియాక్షన్ అంటే ఎవరిలో ఏదో ఔట్‌వర్డ్‌గా చేస్తేనే అనుకుంటాం. రియాక్షన్ టు అవర్ ట్రెడిషన్, అవర్ బ్రాటప్, అవర్ కల్చర్, అవర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నింటి యొక్క రియాక్షను. అదే గతం నుంచి ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచే ఫ్లో అవుతున్నాయి కరెంట్‌లోకి. మనము అది రియాక్షన్ అని ఎందుకు అనుకోవట్లేదంటే, ఈ బాడీతో చేస్తున్నదంతా యాక్షన్ అని భావిస్తున్నాం. కానీ ఆయన ఇంకా హ్మ్. లోతుగా తీసుకెళ్ళి రియాక్షన్ ఆఫ్ ఆల్ అవర్ మెమోరీస్, ఆల్ అవర్ కండిషనింగ్ యొక్క రియాక్షనే మనం చేసేది. ఓకే.
అది అర్థమైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ టు డూ, టు బీ, టు యాక్ట్ అండ్ సో ఆన్. కర్మ ఈజ్ యాక్షన్ అండ్ యాక్షన్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ పాస్ట్. యాక్షన్ కెనాట్ బి, ఇంతవరకు అర్థమైంది కదా, యాక్షన్ అనేది అవుట్కమ్ అన్నమాట, పాస్ట్ యొక్క అవుట్కమే. అయితే ఈ కండిషనింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే యాక్షనే లేదు, అంతేనా? మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కండిషనింగ్ లోంచి యాక్షన్ వస్తుంది. ఆ పాయింట్ అర్థమైందా? True. మనకి ఏ కండిషనింగ్ లేకపోతే యాక్షనే లేదు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఇంకా ఏ యాక్షన్ ఉండదు. ఉండదు. అందుకని వితౌట్ ద కండిషనింగ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ యాక్షన్ కెనాట్ బి. అలాగే త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అనుభవాల క్రమం, అలాగే ఎన్నో కండిషనింగ్స్, ఎంతో గత జ్ఞానంలోంచి ఇదంతా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే లేకపోతే మన సాంప్రదాయం, కల్చర్, ఇవన్నీ కలిపి బ్యాక్గ్రౌండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పుడు కేవలంగా ప్రెజెంట్ లైఫే కాదు, ఎన్నో సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ ద్వారా వచ్చినవి కూడా మన మీద ఉంటున్నాయి. ఈ కాన్స్టెంట్ యాక్షన్, ఇంటరాక్షన్, ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అదే నేను అంటే అంతే కదా. అండ్ సొసైటీ లైఫ్, అదే లైఫ్. కర్మ అంటే అదే కర్మగా మనం అంటున్నాం, దాన్నే నేను, అదే సొసైటీ. అండ్ లైఫ్, సొసైటీ లైఫ్ ఈజ్ కర్మ. అండ్ కర్మ బైండ్స్ ద మైండ్, ద మీ. ఈ కర్మ అన్నది నన్ను, నేనుని బంధిస్తోంది. వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై పాస్ట్ లైఫ్ ఆర్ ఓన్లీ యెస్టర్డే. నా గత జీవితంలో ఏం చేశాను, లేకపోతే నిన్న నేనేం చేసింది, అది నన్ను గట్టిగా పట్టుకుని నన్ను తీర్చిదిద్దుతోంది. అదే నాకు బాధని, ఆనందాన్ని ఇస్తుంది ప్రెజెంట్లో. అందుకనే కలెక్టివ్ కర్మ అన్నది, అలాగే వ్యక్తిగతమైన కర్మ ఉంటుంది. అలాగే గ్రూప్ అండ్ ఈ గ్రూప్ కర్మ కానీ, వ్యక్తిగతమైన కర్మ కానీ, ఇది కారణ కార్యాలతోనే ఉంటుంది. దుఃఖము, సుఖము, ఆనందము, పనిష్మెంటు, అంటే రివార్డు, ఇవన్నీ కూడా నేను గతంలో చేసిన దానికి ఫలితంగా అంటూ ఆయన చెప్పాక, అంటే అప్పుడు మీరేమంటున్నారంటే పాస్ట్ యొక్క ఫలితంగానే యాక్షన్ ఉన్నది అంటున్నారు. అలాంటి యాక్షన్ అనేది యాక్షనే కాదు, అది రియాక్షన్ అని కృష్ణమూర్తి గారు చూపించారు కదా. పాస్ట్ ఫలితంగా ఉండేది యాక్షన్ కాదు, ఇది రియాక్షన్. ఈ కండిషనింగ్, బ్యాక్గ్రౌండ్ యొక్క కండిషనింగ్ అన్నది, అది ప్రేరణకి పనిచేస్తుంది, రియాక్ట్ అవుతుంది ఏదైనా ప్రేరణకి. ఈ రియాక్షన్ అన్నదే జ్ఞాపకం యొక్క రెస్పాన్స్గా వస్తుంది, అదేమి యాక్షన్ కాదు, అది కర్మ. అంటే ఈ రెస్పాన్స్నే మనం కర్మ అని అంటున్నాం. అర్థమైందండి ఈ వాక్యం? నారాయణ గారు అర్థమవుతుందా? అంటే మనకి కండిషన్, బ్యాక్గ్రౌండ్ యొక్క కండిషనింగ్ అంతా కూడా ఏదైనా ప్రేరణకి రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్నే, అది జ్ఞాపకం యొక్క రెస్పాన్స్ అనమాట. అది అదే మనం కర్మ అని అంటున్నాం, అంతే కదా. నారాయణ గారికి కట్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ చెప్తుంది పాస్ట్ యాక్షన్స్ ని బట్టే దానికి మనం రియాక్ట్ అవుతున్నాం, దాన్ని రియాక్షన్ మనం కర్మ ఇక్కడ అంటున్నాం. కర్మ అంటాం. ఇది ఇది అది సూక్ష్మతరంగా చూస్తే అది నిజమే కదండి. మనం ఈ ప్రెజెంట్ అనే దాంట్లో యాక్షన్ ఏమిటి అన్నది మనం చూడటం లేదు. కర్మ అన్నది రియాక్షనే. అది కొన్ని రకాల కారణాల్లోంచి ఉత్పత్తి అవుతోంది, కొన్ని ఫలితాలను ఇస్తోంది. కర్మ అన్నది ఈ చైన్, కారణ కార్యం యొక్క చైనే. ఎసెన్షియల్లీ ద ప్రాసెస్ ఆఫ్ టైమ్ ఈజ్ కర్మ. సమయానికి సంబంధించిందే కర్మ. పాస్ట్ అన్నది ఉన్నంత వరకు ప్రెజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఇవాళ, రేపు, ఇవన్నీ కూడా నిన్నటి ఫలితాలుగానే వచ్చాయి. నిన్న అన్నది ఈ రోజు రేపుతోని, అంటే ప్రెజెంట్తో రేపుని తయారు చేస్తుంది. కర్మ అన్నది జనరల్గా అవగాహన చేసుకుంటే ఇది ఒక రకమైన ప్రాసెస్ ఆఫ్ కాంపెన్సేషన్ అన్నారు. ఈ విధంగా అంటే వీటి యొక్క ఫలితాలుగా వస్తున్నదే కర్మ. కర్మ అన్నది
టైం ప్రాసెస్. మైండ్ అన్నది టైం యొక్క రిజల్ట్. కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఈ బంధాల నుంచి బయటపడుతున్నారు, సమయం యొక్క క్లచెస్ నుంచి. మిగతా వాళ్ళందరూ సమయంతో బంధీకృతులు అయిపోతున్నారు. మనం గతంలో చేసినది మంచి గాని చెడ్డ గాని ప్రెసెంట్ నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది, ఈ గతం అన్నది స్టాటిక్ గా ఉందా? అది నిరంతరం మార్పు చెందట్లేదా? అది ఆ పాయింట్ అర్థమైంది కదండి. అది నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ రోజు మనం సామాన్యంగా నేను రేపు మాట్లాడుకుందామండి పోస్ట్ పోన్ చేస్తారనుకోండి. అప్పుడు నేనేం అడుగుతానంటే, రేపు నేను భౌతికంగా కలుస్తాం. ఈ మానస్థితి అన్నది అలాగే ఉండదు కదా! ఈ తపన. అంటే మనం మారిపోతూ ఉంటాం. ఈ రోజు ఏ తపనతో ఉన్నామో, మానసిక స్థితితో ఉన్నామో, రేపు ఆ స్థితితో ఉండం. మనలో మార్పులొస్తూ ఉంటాయి కదా! ఈ రోజు ఎంత నిశ్చలంగా ఉన్నామో, ఆ రేపు కలిసినప్పుడు అంత నిశ్చలంగా ఉండం. సో, బికాజ్ ఎవ్రీ మొమెంట్ వి ఆర్ చేంజింగ్. అర్థమైందా పాయింట్? ఇది సైకలాజికల్‌గా, అర్థమైంది. ఆ! కరెక్ట్. ఫిజియోలాజికల్‌గా మనం మారిపోతూనే ఉంటాం. కానీ మనస్సు అనేది ఒక ఫిక్స్‌డ్ స్థితి ఏం కాదు. మన ఆలోచనలు కూడా అలాంటివే నిరంతరాయంగా మారిపోతున్నాయి. అవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్